చూస్తే అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఇప్పటికే కూటమి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కూడా విరాళాలు సేకరించే పనిలో పడింది ప్రభుత్వం. ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. సిఆర్డీఏ వెబ్సైట్లో ఇందుకు ప్రత్యేకంగా డొనేట్ ఫర్ అమరావతి అనేటువంటి క్యాప్షన్ కూడా ఇచ్చింది, ఆప్షన్ని కూడా ఇచ్చింది. ఆప్షన్ ద్వారా నగదు సిఆర్డీఏ ఖాతాకు జమ అవుతుంది. అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా విరాళాలు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సిఆర్డీఏ వెబ్సైట్లో ఒక ప్రత్యేకంగా డొనేట్ ఫర్ అమరావతి అనేటువంటి ఆప్షన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏంటి ఆ డీటెయిల్స్? థ్యాంక్ యూ చందు. ఏదైతే రాజధాని ప్రాంతమైన అమరావతిని అభివృద్ధి చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ఇందులో భాగంగా అమరావతి రాజధాని ప్రాంతం కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణంలో రాష్ట్ర ప్రజలను కావచ్చు, అలాగే విదేశాల్లో ఉన్న మన రాష్ట్ర ఎన్ఆర్ఐలు కావచ్చు, వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే అక్కడ ఎవరైతే ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా ఎవరైతే విరాళాలు ఇచ్చేందుకు కూడా వాళ్ళకు ఆసక్తి ఉంటారో వాళ్ళ కోసం కూడా ఈ రోజు ఇందులో భాగంగా విరాళాలు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే సిఆర్డీఏ ఆధ్వర్యంలో కూడా విరాళ సేకరణకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా అంటే రాష్ట్ర రాజధానికి సంబంధించి కూడా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాల అనే ఆకాంక్ష ఉన్న వారి కోసం కొత్తగా ఈ కార్యక్రమానికి సిఆర్డీఏ శ్రీకారం చుట్టింది. అయితే దీనికోసం కూడా ప్రత్యేకంగా వెబ్సైట్ ను కూడా సిఆర్డీఏ క్రియేట్ చేసింది. సిఆర్డీఏ వెబ్సైట్ లో CRDA.AP.gov.in లో ఇందుకు కోసం సపరేట్ గా ప్రత్యేకంగా కూడా ఒక డొనేట్ ఫర్ అమరావతి అనే ఒక ఆప్షన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ డొనేట్ ఫర్ అమరావతి అనే ఆప్షన్ ఎంచుకొని దాని ద్వారా క్లిక్ చేస్తే మటుకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ను స్కాన్ చేస్తే ఎవరైతే రాజధాని అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చేందుకు ఆసక్తి ఉంటారో వాళ్ళు ఆ పేమెంట్ ద్వారా కూడా వాళ్ళు ఎంత విరాళం ఇవ్వాలో అంత దానికి రాజధాని నిర్మాణం కోసం కూడా విరాళాన్ని అందజేయచ్చు. అయితే విరాళం అందజేయాల్సిన మొత్తాన్ని నమోదు చేసి ఆ యూపీఐ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆ మొత్తం కూడా సిఆర్డీఏ ఖాతాకు జమ అవుతుంది. అయితే గతంలో కూడా అంటే 2015 ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా కొత్త రాజధాని నిర్మాణం కోసం కూడా అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మై బ్రిక్ మై అమరావతి అనే కార్యక్రమాన్ని కూడా అప్పట్లో ప్రారంభించారు. అప్పట్లో ఒక్కొక్క ఇటుకను కూడా 10 రూపాయలు వెచ్చించి ధరగా నిర్ణయించారు. ఆ విరాళాల సేకరణ సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి స్పందన వచ్చింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి అమరావతి కోసం నిర్మాణానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా అనువుగా స్పందన వచ్చింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇప్పుడు డొనేట్ ఫర్ అమరావతి అనే కార్యక్రమాన్ని కూడా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టింది. అయితే ఇప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అమరావతి రాజధాని కోసం ఎంతైనా విరాళాలు ఇచ్చే విధంగా కూడా ఒక సిఆర్డీఏ ఒక వెబ్సైట్ ను ప్రత్యేకంగా క్రియేట్ చేసింది. అయితే అప్పట్లో కూడా దాతలకు సంబంధించి కూడా ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నాయుడు సంతకంతో కూడిన ఒక రసీదు కూడా చెల్లించారు. అప్పట్లోనే ఇది చాలా ప్రజలకు పెద్ద ఎత్తున కూడా విరాళాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో కూడా ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.